జగన్మాత లలితామహాత్రిపుర సుందరి శిరఃపర్యంతము పాదముల వరకు ఇన్ని ఆభరణములను ఎందుకు ధరించినదో వివరించే దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితా త్రిశతి నామార్థములు 47వ భాగము. సర్వమాత. సర్వమాత అను నామమునకు అర్థము సర్వ అనగా సర్వము చేత, అనుమిత అనగా ఊహించబడినది. ఈ సమస్త విశ్వమును పరమేశ్వరి జగన్మాత లలితాంబిక ఎక్కడి నుండి సృష్టించింది? తనలో నుండే సృష్టించింది. అందుకే ఈ సృష్టి నుండి అభిన్నమైనది పరమేశ్వరి. ఏకరూపమైన ఆ తల్లి ఈ విశ్వములో అనేక జీవులలో అనేక రూపములుగా అనేక నామములతో కనబట్టుచుండుటచే సకల జనులు ఆ తల్లి తమకు మాతగా భావించి ప్రార్థించుటచే సర్వులకు మాత అయిన జగదీశ్వరిని శ్రీ లలితా త్రిశతి స్తోత్రము సర్వమాత అన్న నామముచే కీర్తించింది. మరింత విపులముగా ఈ నామమును గురించి తెలుసుకోవాలంటే కార్యరూపమైన ఈ విశ్వముతో కారణరూపమైన పరమేశ్వరి అభిన్న రూపముగా ఉన్నది. ఇదం జగత్ బ్రహ్మాభిన్నం అనగా ఈ జగత్తు కంటే పరబ్రహ్మ స్వరూపము అభిన్నము అనగా వేరు కానిది అని అర్థము. ఈ విధముగా ఊహించుట సరి అయినది. ఎందుకంటే ఏ శక్తి సమస్త జగత్తును నియమించి ప్రకాశింపజేయుచున్నదో ఆ శక్తి ఆ సృష్టి కంటే భిన్నమైనది ఎలా అవుతుంది? తంతు అనగా దారము వలననే వస్త్రము తయారవుతుంది. ఇందులో తంతు అనగా దారము జగన్మాత, వస్త్రము జీవులు. దారము వస్త్రము కంటే భిన్నము అవుతుందా? అలా అయినట్లయితే అసలు వస్త్రమంటూ ఉంటుందా? అదే విధముగా జగన్మాతతో భిన్నమైన ఈ జగత్తుకు ఉనికియే ఉండదు. కనుకనే శ్రీ లలితా త్రిశతి స్తోత్రము జగన్మాత శ్రీ లలితా మహాత్రిపుర సుందరిని సర్వమాత అన్న నామముచే కీర్తించింది. అందువలన మనము తెలుసుకొనవలసినదేమిటంటే మనకు దృశ్యమానమైన ఈ జగత్తులోని చరాచర జీవులన్నీ కూడా తల్లి రూపమే. వాటిని గౌరవించితే పరమేశ్వరిని పూజించినట్లే, వాటిని తిరస్కరించి అవమానిస్తే పరమేశ్వరుని తిరస్కరించినట్లే. ఈ విషయమును గ్రహిస్తే మనకు అన్ని జీవుల పట్ల సమభావం కలుగుతుంది. సర్వభూషణ భూషిత. మనము గనుక జగన్మాత యొక్క సగుణ రూపమును దర్శించినట్లయితే పరమేశ్వరి లలితాంబిక శిరఃపర్యంతము పాదముల వరకు అనేక ఆభరణములను కలిగి ఉంటుంది. చిదగ్నికుండము నుండి జగన్మాత ఆవిర్భవించినప్పుడు మొట్టమొదటగా ఆవిర్భవించిన ఎర్రని కాంతి పుంజము, తరువాత ఆ తల్లి యొక్క చతుర్బాహువులు అనగా 4 హస్తములు దర్శనమిచ్చాయి. ఆ 4 అంగదములకు సుందరమైన భుజకీర్తులను భూషణములుగా ధరించింది పరమేశ్వరి. తన శిరసుపై పద్మరాగమణుల యొక్క అనేక వరుసలతో ప్రకాశించే అరుణవర్ణ కిరీట ధారణతో ఆ తల్లి ప్రకాశించుచున్నది. అప్పుడే వికసించిన చంపక పుష్పము వంటి నాసికకు ఆ తల్లి ధరించిన నాసాభరణము నక్షత్రకాంతులను సైతము తిరస్కరించుచు ప్రకాశించుచున్నది. ఇక జగత్తును తపింపచేయువాడైన సూర్యుని నక్షత్రాధిపతి అయి జగత్తుకు శీతలత్వమును పంచే చంద్రుని జగదీశ్వరి లలితాంబిక తన కర్ణాభరణములుగా ధరించి ప్రకాశించుచున్నది. ఇక శ్రీ మహాకామేశ్వరీ దేవి గళమున మహాప్రకాశవంతముగా ప్రకాశించుచున్నది స్వయముగా కామేశ్వరునిచే కట్టబడిన మాంగళ్యము. ఈ మాంగళ్యముతో పాటు పరమేశ్వరి రత్నములతో కూర్చబడినది, ముత్యముల వరుసలతో కూడినది, నవరత్నములు పొదగబడినది అయిన చింతాకు పతకమును ధరించినది. రత్న
రత్నములతో చిరుగంటలచే మృదు మధురముగా శబ్దమును చేస్తూ రమ్యమైన కటిసూత్రమును అనగా వడ్డాణమును అలంకారంగా ధరించినది శ్రీమాత. ఓంకారాత్మకమైన ఈ మొల నూలును అనగా వడ్డాణమును జగద్గురువులు ఆదిశంకరుడు సౌందర్యలహరిలోని 7వ శ్లోకములో ఎంత అద్భుతముగా వివరించారో చూడండి. క్వణత్కాంచీదామా కరికలభకుంభస్తననతా పరిక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరదలైః పురస్తాదాస్తాం నః పురమధితురాహో పురుషికా. గణగణమంటూ మ్రోగుతున్న చిరుగంటలతో కూడిన మొల నూలును ఆ తల్లి కటిభాగమునకు ధరించింది అని వివరించారు ఆదిశంకరులు. మృదుత్వముతో పద్మముల కాంతిని తిరస్కరిస్తూ సర్వ జగత్తుకు పూజనీయమైన తన దివ్య పాదములకు పరమేశ్వరి ధ్వనించుచున్న చిరుమువ్వలు కలిగిన మంజీరములతో అనగా అందెలతో ప్రకాశించుచున్నది. ఆ ధ్వనులు వేదధ్వనులను తలపింపచేస్తుంటాయి. ఈ విధముగా సర్వ అవయవములకు సర్వ ఆభరణములను ధరించిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని శ్రీ లలితా త్రిసతీ స్తోత్రము సర్వభూషణ భూషిత అన్న నామముతో కీర్తించింది. అయితే ఇన్ని భూషణములను పరమేశ్వరి అలంకారప్రాయముగా మాత్రమే ధరించిందా, లేక వేరే ఉద్దేశ్యమేమైనా ఉందా? తప్పకుండా ఉంది. అంగదములు కలిగిన జగన్మాత చతుర్బాహువుల దర్శనము శుద్ధ జ్ఞానమును ప్రసాదిస్తే, ఆ తల్లి 4 చేతులలో ధరించిన ఆయుధములను దర్శిస్తే రాగద్వేషముల నుండి మనకు విముక్తి కలుగుతుంది. అమ్మ కిరీటమును తదేకంగా దర్శించినట్లయితే రజోగుణము నశించి సత్వగుణము కలుగుతుంది. ఆ తల్లి నాసాభరణ దర్శనము సత్సంతానమును ప్రసాదిస్తుంది. ఆ తల్లి కర్ణములకు ధరించిన తాటంకముల దర్శనము స్త్రీలకు వారి భర్తలకు ఆయుర్వృద్ధిని కలిగిస్తుంది. కామేశ్వరునిచే కట్టబడిన అమ్మ మాంగల్యమును ప్రతిరోజు కనీసము కొద్దిసేపు దర్శించిన స్త్రీలకు దీర్ఘ సుమంగళిత్వము కలుగుతుంది. జగన్మాత కటి ప్రదేశమునకు ధరించిన చిరుగంటల శబ్దముతో కూడిన మొల నూలును అనగా వడ్డాణమును ఆ చిరుగంటలు చేసే శబ్దమును మానసికముగా దర్శించే వారికి ఆరోగ్యము, సత్సంతానము, వంశాభివృద్ధి కలుగుతుంది. అమ్మ పాదములకు ధరించిన మంజీరములు అవి చేసే చిరు శబ్దమును మనసులో ధారణ చేసిన వారికి ఇంట లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నర్తిస్తూ స్థిరవాసము కలిగి ఉంటుంది. తననే నమ్ముకుని తనను ఆరాధించే భక్తులకు ఇన్ని ప్రయోజనములు కలిగించడానికి ఆ తల్లి సర్వభూషణ భూషిత అయినది. కానీ ఈ అలంకారములన్నీ ఆ తల్లి సృష్టించినవే కదా. మరికొన్ని నామార్థముల వివరణ నా తదుపరి భాగములో.